భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 22/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్దశి బుధవారం చతుర్దశి రోజు సాయంత్రం 5:51 స్వాతి నక్షత్రం ఉదయం 7:15 వరకు అనంతర విశాఖ నక్షత్రం వర్జం మధ్యాహ్నం 1:14 నుండి 2:56 వరకు మధ్యాహ్నం వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి 12:21 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:22. అమృత గడి రాత్రి 11:28 నుండి 1:11 వరకు కూడా రాత్రి అమృత గడియలు ఉన్నాయి. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. ఈరోజు శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం ఉంది. వరియన్ యోగం ఈరోజు మధ్యాహ్నం 12:24, వని సాయంత్రం 5:51. అలాగే నిన్న ఈవేళ కూడా కొంతమంది సూర్యోదయానికి స్వాతి నక్షత్రం ఉండి ఈవేళ కూడా నృసింహ జయంతిని చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి విశేషంగా ఆరాధన చేయడం, అర్చించడం కూడా చాలా విశేషమైన శక్తి అని చెప్పారు. చతుర్దశి బుధవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. అలాగే ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి చాలా అనుకూలంగానే ఈరోజు ఉన్నట్లుగా మనకి తెలియబడుతోంది. ఇంకా విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమః. ఓం భూతాత్మనే నమః. భూతాత్మ సకల భూతాలకు ఆత్మ అయినటువంటి వాడు. ఈ నామం యొక్క అర్థం అది. ప్రతి వాని యందు కూడా ఆత్మ గలదు. తాను నశించినట్టి శరీరము కాదనియు నాశనరహితముగు ఆత్మయనియు భావించి చింతించి ధ్యానించిన మానవుడు కృతకృత్యుడు కాగలడు. ఈ మహాసందేశమునిచ్చు పుణ్యనామమే భూతాత్మ అని శ్రీహరిని కొనియాడారు చాలామంది. భూతాలకి ఆత్మ ఇచ్చినటువంటి వాడు, దేహాల భూతాలకి ఆత్మస్వరూపముగా ఉన్నటువంటి వాడు అని భూతాత్మక అర్థం చెప్పారు. ఇంకా నిరుక్తం ఏం చెప్తోందంటే శరీరభూత భావన భూతాత్మాత్రయస్థిత అంటున్నారు. అంటే తనకు శరీరము వలె పరతంత్రమయ్యుండు సమస్త భూతాలకు అంతరాత్మగా ఉండేటువంటి వాడే భూతాత్మ అని నిరుక్తం చెప్పిందన్నమాట. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.